హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. ఇక దేవుడు అయితే తన తీర్పును ఇచ్చేయడం జరిగింది. ఇక చూసే ధైర్యం ఉంటేనే మరి మీరు ఈ వీడియో చూడండి, లేదు అంటే చాలా నష్టపోతూ ఉంటారు. ఇక తులారాశి వారికి అయితే జనవరి 9వ తేదీన మరి సాయంత్రం అయితే అతిపెద్ద శుభవార్త అయితే మరి మీకు లభించబోతూ ఉంది. ఇంతకీ ఆ శుభవార్త ఏమిటి, ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరణ మీరు గనక తెలుసుకోవాలి అని అన్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఒకవేళ మీరు గనక ఇప్పటి వరకు ఇవాల్టి మన ఈ ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు. ఇక అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనుక మరి ఇవాల్టి మన ఈ వీడియోని గనుక లైక్ చేయనట్లయితే మరి వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా ఖచ్చితంగా తులారాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి చూస్తూ ఉన్నట్లయితే గనక మరి తులారాశి వారికి అయితే కొన్ని సందర్భాలలో కొన్ని కలిసి రానివి సమయాలు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని సందర్భాలలో అయితే మరి వీరికి చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కొన్ని సందర్భాలు కూడా ఎదురవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక దీని కారణంగా అయితే మరి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని సుఖ సంతోషాలతో కూడా మరి చాలా చక్కగా వర్ధిల్లబోతూ ఉన్నారు. ఇక దానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నట్లయితే గనక మరి ఇక్కడ ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే కొన్ని ఇబ్బందికరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలని పాటించవలసి ఉంటుంది. ఇక అవి ఏమిటో కూడా మరి మనం తెలుసుకుందాము. కానీ మరీ ముఖ్యంగా ఇక్కడ కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ తులారాశి వారికి సంబంధించి మరి వీరికి అయితే ఇప్పుడు ఈ జనవరి నెలలో అయితే కొన్ని చక్కటి కలిసి వచ్చే నెలగా కూడా మరి మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా మరి వీరికి అయితే ఈ జనవరి నెలలో ఎంత బాగా కలిసి రాబోతుందో మరి దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తని కూడా అయితే ఖచ్చితంగా కూడా మరి వినబోతూ ఉన్నారు ఈ తులారాశి వారు. ఇక తులారాశి వారికి అయితే వారి యొక్క లైఫ్ పట్ల, ఇక ఇంతే కాకుండా వారికి వారి యొక్క జీవితం పట్ల, ఇతరుల జీవితం పట్ల, అలానే వారికి సంబంధించి ఏదైతే ఇప్పుడు విద్య అయితే కనుక విద్యకి సంబంధించి, లేదు అంటే జాబ్ అయితే కనుక జాబ్కి సంబంధించి, వ్యాపారం అయితే కనుక వ్యాపారానికి సంబంధించి కూడా మరి వీరికి అయితే చాలా చక్కటి ఏవైతే రాబోతూ ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఆ శుభవార్తలు అన్నీ కూడా లభించబోతూ ఉన్నాయి. ఇక అవి గనక వీరికి మాత్రమే దక్కాలి అని అనుకున్నట్లయితే మరి వీరు కొన్ని పరిహారాలని కూడా పాటించవలసి ఉంటుంది. ఇంతకీ ఆ పరిహారాలు ఏమిటి అని గనక ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మొట్టమొదటిగా కూడా మరి మీరనే కాదు ఎవరైనా అసలు ఏ సమస్యకైనా సరే పరిహారాలు కావాలి అని అనుకున్నట్లయితే అందులో మొట్టమొదటిగా మీరు పాటించవలసిన విషయం కానీ పరిహారం కానీ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా దైవారాధన చేయటం ప్రారంభించాలి. ఎప్పుడైతే మరి మీరు దైవారాధన ప్రారంభిస్తారో మరి అప్పుడు మాత్రమే దైవం యొక్క తోడు నీడ మీ పైన ఉంటుంది. లేనిచో మరి మీరు తీవ్రతరమైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోక తప్పదు. కాబట్టి మరి మీరు చక్కగా అంటే మీ ఇంటి కొలువైనా సరే, లేదు అంటే మీరు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారో ఆ దైవాన్నైనా మీరు ఆరాధించవచ్చు. కానీ దైవాన్ని
ఆరాధించటం మాత్రం చాలా ముఖ్యం. లేనిచో తీవ్రతరమైనటువంటి ఇబ్బందుల బారిన పడక తప్పదు. ఇక ఇంతే కాకుండా మరి ఇక్కడ కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎంత చక్కగా బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో కొన్ని సందర్భాలలో మాత్రం ఆ బ్యాలెన్స్ని తప్పటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక అటువంటి సందర్భాలలో మాత్రమే వీరికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి కూడా ఎదురవ్వబోతూ ఉన్నాయి. ఇక దానికి సంబంధించి మరి మనం గనక ఇక్కడ చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు చక్కగా ఈ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఏమాత్రం అసలు మైండ్ డీవియేట్ అవ్వకుండా చాలా చక్కగా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా గనక సాధించాలి అని అన్నట్లయితే మరి వీరు ఏమి చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని గురించి కూడా మనమైతే ఇవాళ మన ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ మీరు వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కావాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మరి మొదటి నుంచి చివరి వరకు కూడా చూసి తీరవలసిన అవసరం ఎంతగానో ఉంది. లేదు అంటే కనుక మరి ఖచ్చితంగా ఇబ్బందులు అనేటువంటివి కూడా మరి ఎదుర్కోక తప్పట్లేదని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో మరి మీరు అయితే ఈ జనవరి నెలలో కాస్త ఆరోగ్యం పట్ల అయితే మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది తప్ప ఇక వేరే ఏ ఇతరైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి మీ దరి చేరవనే చెప్పుకోవచ్చు. ఇక మీకు అయితే చక్కగా ఈ జనవరి 9వ తేదీ అత్యంత శుభ సూచకంగా కూడా కనిపించబోతూ ఉంది. ఇక అది ఏమిటి, దేని వలన అంత శుభ సూచకం అనేది కూడా చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మరి మీకు అయితే ఆ రోజు మీరు అనుకున్న కార్యకలాపాలు అన్నీ కూడా ఏవైనా సరే అంటే ఇప్పుడు నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళైతే ఖచ్చితంగా నూతన వ్యాపారాలు ప్రారంభించినట్లయితే కనుక మరి ఈ సమయం మీకు చాలా చక్కగా కలిసి వచ్చే సమయంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పుడు కనుక మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టినా లేదు అంటే నూతన కొనుగోలులు మొదలుపెట్టినా కూడా చాలా చక్కటిటువంటి పాజిటివ్ రిజల్ట్స్ కూడా మరి మీకు లభించబోతూ ఉన్నాయి. ఇక ఇదే విధంగా మరి ఇదే సమయంలోనే మరి దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఆ రోజున అయితే చక్కటి ప్రాఫిట్స్కి సంబంధించి చక్కటి ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి జనవరి 9వ తేదీన మీకు ఏ విధంగా ఉండబోతుంది, మరి ఎటువంటి శుభవార్తని వినబోతున్నారో చెప్పాం కదా. అంటే ఈ శుభవార్తని విన్న తరువాత అయితే ఖచ్చితంగా మీ కంట ఆనంద బాష్పాలు అయితే ఖచ్చితంగా రానే వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి ఒక శుభవార్తని అయితే మరి మీరు వినబోతూ ఉన్నారు కాబట్టి అన్నమాట. ఇక ఇంతే కాకుండా మరి మీరు ఈ శుభవార్తని విన్న తరువాత కూడా చక్కగా మీ ఇంటి కొలువు ఎవరైతే ఉన్నారో మీరు ఏ దేవుడిని అయితే ఎక్కువగా పూజించి ఎక్కువగా ఆరాధించారో మరి అటువంటి దేవతని అయితే మీరు ఖచ్చితంగా పూజించి తీరండి. లేదు అంటే కనుక మళ్ళా మీకు ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక దైవానికి ఆరాధన చేసి ఆ తర్వాత కనుక అది పూర్తయింది అని అంటే కనుక అంటే మీరు అనుకున్న కోరిక నెరవేరింది అంటే ఆ తర్వాత చాలామంది దైవాన్ని మళ్ళా ఏదైనా సమస్య వస్తే తప్ప ఇతర సమయాలలో పూజించరు. ఇక దీని కారణంగానే మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఇలా లేకుండా ఉండాలి అంటే మరి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు దైవారాధన చేయటం చాలా ముఖ్యం. ఇక ఇంతే కాకుండా మరి మీరు అయితే వీలైతే గనక చక్కగా లక్ష్మీ గణపతి ఏదైతే హోమం ఉంటుందో అది చేయించుకునే వాళ్ళు అది చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక లక్ష్మీ గణపతిని చక్కగా పూజించటం, లక్ష్మీ గణపతి యంత్రాన్ని కూడా చక్కగా మీ ఇంట్లో పెట్టుకోవటం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలని కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఈ పరిహారాలని పాటించండి. ఇక ఇది మరి ఇవాళ మన ఈ వీడియో. ఒకవేళ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరీ ముఖ్యంగా ఇవాళ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు.